సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించనున్న ప్రతిష్టాత్మక చిత్రం తలైవర్ 173 విషయంలో రోజుకో మలుపు ఆశ్చర్యపరుస్తోంది. ఈ భారీ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యతను తొలుత దర్శకుడు సుందర్కి అప్పగించారు. కానీ సుందర్సి ఆశించిన విధంగా పనిచేయలేకపోయాడు. ఆ తర్వాత డాన్ చిత్ర దర్శకుడు సిబి చక్రవర్తి పేరు కూడా పరిశీలనలోకి వచ్చింది. అయితే వీరిద్దరూ రజనీకాంత్ ఇమేజ్కు సరిపోయేలా స్క్రిప్ట్లను అందించలేకపోయారనే వార్తలు కోలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు తెరపై మరో పేరు బయటకొచ్చింది. రజనీకాంత్ హీరోగా రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించనున్న ప్రతిష్టాత్మక చిత్రం తలైవర్. కమల్ ఆశించిన స్క్రిప్ట్స్ సరిగ్గా లేకపోవడంతో సుందర్ని కాదని శిబి చక్రవర్తి పేరును పరిశీలించారు. కానీ ఇప్పుడు మరో దర్శకుడు అశ్వత్ మారుముత్తు రంగంలోకి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా కమల్ హాసన్ ప్రొడక్షన్ హౌస్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ సోషల్ మీడియా వేదికగా దర్శకుడు అశ్వత్ మారిముత్తుకు ఒక స్టైలిష్ బర్త్డే వీడియోను షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపింది. ఈ ప్రత్యేక వీడియో బయటికి రావడంతో తలైవర్ 173 ప్రాజెక్టుకి అశ్వత్ మారిముత్తు దర్శకుడిగా దాదాపు ఖరారైనట్టు అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ అంతర్గతంగా మాత్రం ట్విస్టులు నడుస్తున్నాయి. అశ్వత్ మారిముత్తు చెప్పిన బేసిక్ లైన్ నిర్మాతగా ఉన్న కమల్ హాసన్ను పూర్తిగా సంతృప్తి పరిచినట్టు తెలుస్తోంది. అయితే రజనీకాంత్కు ఈ సరికొత్త స్క్రిప్ట్ని 100% పూర్తిగా నరేట్ చేసి ఒప్పించాల్సింది. దీనికోసం కనీసం మరో 2 నెలల సమయం పడుతుందని టాక్ వినిపిస్తోంది.